భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మేయర్ పీఠం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఆఫర్ ఇద్దరు మిత్రుల మధ్య మరింత అగ్గిరాజేసిందా? మేయర్ ఎన్నికతో కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ కటీఫ్ కానుందా? కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని చిక్కుముడిని పరిష్కరిస్తుందా? కొత్తగూడెంలో మిత్రుల మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడే ఛాన్స్ ఉందా? కొత్తగూడెం నియోజకవర్గంలో కొంతకాలంగా సిపిఐ కాంగ్రెస్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని విషయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇది కాస్త మిత్రత్వం పూర్తిగా బెడిసికొట్టేలా తయారవుతోంది. కొత్తగూడెం ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీల మధ్య వివాదానికి దారితీసే అవకాశముందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తు ఏర్పడింది. సిపిఐకి కాంగ్రెస్ మద్దతివ్వడంతో కూనంనేని ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లోనూ సిపిఐ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. అయితే పంచాయతీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ సిపిఐల మధ్య వైరం మొదలయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ వేర్వేరుగా పోటీ చేశాయి. ఇద్దరూ సమానంగానే సీట్లు, ఓట్లను పంచుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కొత్తగూడెంలోనే మకాం వేశారు. పంచాయతీతో పాటు కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. మేయర్ పదవి కోసం సిపిఐ, కాంగ్రెస్ రెండూ పట్టుబట్టాయి. దీంతో తెగని పంచాయతీతో ఇద్దరు వేర్వేరుగా పోటీ చేశారు. 60 డివిజన్లు ఉండగా అందులో 22 డివిజన్లు సిపిఐ, 22 డివిజన్లు కాంగ్రెస్ కు వచ్చాయి. 8 బీఆర్ఎస్ గెలుపొందింది. ఒకచోట కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం, 1 బీజేపీ, మరో 6 ఇండిపెండెంట్లు గెలిచారు. 5 ఇండిపెండెంట్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సిపిఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రకటించారు. దాంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన ఒక్కరిని గత రాత్రి కిడ్నాప్ చేసి వదిలిపెట్టారు. ఇది కాంగ్రెస్ పని అంటూ ఆ పార్టీ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ సిపిఐకి మద్దతివ్వడం ద్వారా 1 ఇండిపెండెంట్ మద్దతుతో సిపిఐ బలం 31 వరకు పెరిగింది. ఇండిపెండెంట్లు, సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ మద్దతు 28కి పెరిగింది. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు షురూ చేశాయి. సిపిఐ మంగళగిరికి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ లో క్యాంపులు ఏర్పాటు చేశారు. అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటున్నట్లుగా సిపిఐ ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు ఏమీ స్పష్టం చేయలేదు. కాంగ్రెస్ సిపిఐకి మద్దతిచ్చి డిప్యూటీ మేయర్ను తీసుకుంటుందా, లేక కాంగ్రెస్ పోటీలోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సిపిఐ బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ తో సిపిఐ తెగదెంపులు చేసుకున్నట్లే. ఇప్పటికిప్పుడు సిపిఐ కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకునేందుకు ఆ పార్టీ కూడా ఇష్టపడటం లేదు. ఇక్కడ మంత్రి పొంగులేటి సిపిఐతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ జాతీయ, రాష్ట్ర రాజకీయాల కాంగ్రెస్ తో సిపిఐ తెగదెంపులు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి కొత్తగూడెం మేయర్ వ్యవహారం సిపిఐ కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతుందా, ఐక్యత వస్తుందా అనేది చూడాల్సి ఉంది.